మొహమాటస్తుడైనటువంటి ప్రధానమంత్రి. అదే సందర్భంలో ఆశించినటువంటి విధంగా బలం లేకపోవడంతో అటల్ బిహారీ వాజ్పేయి లాంటి మహానుభావుడు దెబ్బతిన్నాడు. కూటమి సభ్యుల యొక్క ఒత్తిళ్ళకి నిరంతరం తలడిల్లిపోయాడు. జస్వంత్ సింగ్ని పంపించడం, యశ్వంత్ సిన్హాని పంపించడం, అద్వానీని పంపించడం, పదే పదే చర్చలకు పంపించుకుని కన్విన్స్ చేసుకోవాల్సి వచ్చింది. భారతీయ జనతా పార్టీ పుట్టుకకి కారణమైనటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలైనటువంటి అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370, కామన్ సివిల్ కోడ్ లాంటిది పక్కన పెట్టేసినటువంటి సందర్భం, అది లేని ఎజెండా అయితేనే మేము వస్తామని చెప్పి సపోర్ట్ చేసినటువంటి సందర్భం. ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ సింగిల్గానే బలం వచ్చింది, అయినా కూటమిగానే 2 టర్మ్స్ అయింది. 3వ టర్మ్ సింగిల్గా బలం తగ్గింది. కాబట్టి ఇక పని అయిపోయింది. ఇక తెలుగుదేశం చెప్పినట్టేనాలా, జేడీయూ చెప్పినట్టేనాలని పుంకాను కథనాలు, అంతర్జాతీయ ఒత్తిళ్ళు ఇవన్నీ నడిచినాయి. బట్ తను ఏదనుకుంటాడో అదే చేస్తాడు. వక్ఫ్ బిల్ ఆగిందా? ఆపలేరు. అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ. ఏమన్నా ఇక్కడ వీళ్ళు ఏమైనా వ్యతిరేకిస్తానన్నారా? జేడీయూ వల్ల, తెలుగుదేశం వల్ల. పోనీ ఏమన్నా కవ్వించారా? నథింగ్. పూర్తి స్థాయి మద్దతు, సంపూర్ణ మద్దతు. అక్కడ ఉన్నది మోడీ. అందుకే జరిగిపోతుంది.